దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా అమలాపురంలో వామపక్షాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈదరపల్లి నుండి అమలాపురం గడియార స్తంభం వరకు ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 8 గంటల పని దినాలు అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరారు. విశాఖ ఉక్కుతో సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక చట్టాలు పునరుద్ధరణ చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 30,000 ఇవ్వాలని కోరారు. పదవీ విరమణ చేసిన కార్మికులకు కనీస పెన్షన్ 12,000 ఇవ్వాలని, కరువు భత్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో, లారీ, ట్రాన్స్పోర్ట్, భవన, హమాలి, తోపుడు బండ్లు తదితర అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇది ఆధారపడి జీవిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అంటే దానికి విత్తన చట్టం ద్వారా రైతాంగానికి ఈ 8 గంటల పని దినాన్ని మనం సాధించుకున్నాం. ఇప్పుడు ఈ రోజున కంపెనీల యజమానులు సార్వత్రిక సమ్మెను సార్వత్రిక సమ్మెను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను లేదురా పోరాటమని ఆయుధమయ్య సాగరా పొరుడప్పదరా మార్గమేది లేదురా పోరాటమని ఆయుధమయ్య సాగరా పోయిందే. అందరినీ కూడా దేశవ్యాప్తంగా 10 ప్రధాన కార్మిక సంఘాలు, 420 రైతు సంఘాలతో పాటు పబ్లిక్ సెక్టార్, స్కీమ్ వర్కర్లు, మొత్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు, రోజువారీ వేతనాలు చేసేటువంటి వాళ్ళు, గిరిగి కార్మికులు, ఈ రకంగా చూస్తే ఈ దేశ జనాభాలో 50 కోట్ల మంది ప్రజల ఉత్పత్తి జీవుల మేధో శ్రమ జీవులు ఈ కేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వర్గ పోరాట సమ్మె అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయినా ఈ మోడీ ప్రభుత్వం ఈ మోడీ 3వ రాకడతోటి ఒక నిర్మాణాత్మక చర్యలు పార్లమెంట్లో తనకున్నటువంటి బలంతో కన్నుమిన్ను కనకుండా చేసుకుండా పోతుంది. ఈ కార్మిక చట్టాలు కార్పొరేట్ చట్టాలే. కార్మికులని మరింత రక్షణ లేనటువంటి ఒక బానిస వ్యవస్థ వాళ్ళ మీద రుద్దేటువంటి చట్టాలని చెప్పి చెప్పదలిచింది. వేజ్ ఆన్ కోడ్, వేజ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, వేజ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, వేజ్ ఆన్ అలాగే హెల్త్ అండ్ సేఫ్టీ, మొత్తంగా ఇందులో 29 చట్టాలని 4 కోడ్లుగా ఈ కార్పొరేట్లకు అనుకూలంగా మార్చేసింది. ఇంకో 15 చట్టాలని రద్దు చేసింది. ఆ రకంగా ఇప్పుడు కార్మికులకి ఏ రకమైన రక్షణ లేదు. కేంద్ర ప్రభుత్వం 2011 తర్వాత ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ అంటే ఈ 15 సంవత్సరాల కాలంలో కార్మికులకు సంబంధించిన కీలకమైనటువంటి సమస్యను సమావేశపరచలేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె చాలా జయప్రదంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలో నడుస్తూ ఉంది. సుమారు అన్ని మండలాల్లో కూడా ఈ రకమైనటువంటి ప్రదర్శనలు, బహిరంగ సభలు, అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ దేశవ్యాప్త సమ్మె 4 ప్రధాన అంశాలు. 1, లేబర్ కోడ్లను రద్దు చేయాలని. 2, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే రద్దు చేసి విబి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని పాత ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని. 3, ఈ రైతాంగానికి గిట్టుబాటు ధర, కనీస వేతనం అమలు చేయాలి తదితర డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినటువంటి చందంగా
ఈరోజు మందంతో ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం లక్షల కోట్ల రూపాయలు, ఉదాహరణకి 2 రోజుల క్రితం పెట్టినటువంటి బడ్జెట్లో 1,50,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చేందుకు ఈరోజు కేటాయింపులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అదే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించే దాంట్లో మీనమేసాలు రెక్కెడుతూ ఈరోజు విబి రామ్జీ లాంటి దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలని దుర్మార్గమైనటువంటి మెలికి పెట్టి ఈరోజు ఉపాధి హామీ పీకే నొక్కినటువంటి పరిస్థితి కనబడుతోంది. అటు ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సమ్మె చాలా జయప్రదంగా జరిగింది. మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో నువ్వు తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు దుర్మార్గమైనటువంటి చట్టాలని విత్డ్రా చేసుకోవాలి. లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమం నీవు చూడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏ సత్యబాబు, ఏఐటియుసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక సమ్మె కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన కార్మిక చట్టాల విధానానికి వ్యతిరేకంగా సాగుతుంది. దాంతో భాగంగా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని మరొకసారి ఈ పోరాటం జరుగుతూ ఉంది. ఈ పోరాటంలో ప్రధాన భాగస్వామ్య పక్షాలైనటువంటి కార్మికులు, రైతు సంఘాల నాయకులుగా ఇక్కడ త్యాగ ప్రభాకర్, ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, అలాగే మిత్రులు కామ్రేడ్ ఐవి గారు అని పిలుచుకునే ఐ వెంకటేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. కారం వెంకటేశ్వరరావు గారిని ఈ కార్యక్రమాన్ని నేను కోఆర్డినేట్ చేస్తా ఉన్నాం. సిఐటియు నుంచి వెంకటేశ్వరరావు గారు వ్యవసాయ కార్మిక సంఘం పక్షాన వచ్చారు. మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. ముందుగా ప్రభాకర్ గారిని మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ, అమిత్ షా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, వాళ్ళు చట్టాలని కోడ్లుగా మార్చేదానికి వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. అందులో రైతు సంఘాలు కూడా పాలు పంచుకుంటా ఉన్నాయి. ఎందుకంటే గతంలో రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న రైతులందరూ కూడా కార్పొరేట్ కంపెనీల ముందు మోకరిల్లేటట్టు చేస్తే వాళ్ళు ఢిల్లీ అవుట్కట్స్ లో దగ్గరగా 13 నెలల పాటు బ్రహ్మాండమైన ఉద్యమాన్ని నడిపారు. 750 మంది చనిపోయారు. దానికి ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా సంఘీభావం తెలియజేసింది. మొండి మోడీని కూడా వెనక్కి కొట్టిన చరిత్రాత్మకమైన పోరాటం అది. అలాగే ఇవాళ కార్మికులు వాళ్ళ 27 చట్టాలని తీసి 4 కోట్లుగా మారుస్తూ ఉంటే వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉందని ఆందోళన చెందుతా ఉన్నారు. వాళ్ళకి సంఘీభావంగా ఇవాళ దేశవ్యాప్తంగా రైతు సంఘాలన్నీ కూడా 520 రైతు సంఘాలు దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి సంఘీభావంగా ఈ సార్వత్రిక సమ్మెలో పాల్పంచుకుంటా ఉన్నాయి. దాంతోపాటు దేశంలో వ్యవసాయ రంగాన్ని రక్షించమని చెప్పేసి, రైతుకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి ఈ సార్వత్రిక సమ్మె సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే చిన్నకారు రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి సంబంధించి కూడు పెడుతున్న